హాయ్ అండి. వెల్కమ్ టు సప్నా హోమ్. ఇలా పాలకూరతోటి మనం ఉల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక 2 కట్టలు తీసుకొని తురుముకొని పెట్టుకున్నాను నేను. ఒక 4 ఉల్లిగడ్డలను మంచిగా కట్ చేసుకొని పెట్టుకుందాం. మిక్సీ పట్టుకొని దాంట్లో ఎల్లిగడ్డలు వేసుకుందాం. ఒక 2 ఎల్లిగడ్డలు తీసుకున్నాను నేను. ఒక 2 ఎల్లిగడ్డలు దాంట్లో వేసుకొని జీలకర్ర, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఉప్పు, ఒక 2 స్పూన్ల కారం వేసుకుందాం. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. దాన్ని మిక్సీ పట్టుకుందాం. మెత్తగా మిక్సీ పట్టుకొని కడాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుందాం. జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినన్ని ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కల్యమాకు వేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని దాంట్లో మనం ముందుగానే తురుముకొని పెట్టుకున్న పసుపు వేసుకొని ముందుగానే తురుముకొని పెట్టుకున్న పేస్ట్ దాంట్లో వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మనం ఉడికించుకోవాలి. దాన్ని ఆయిల్ సపరేట్ అయినాక మనం ముందుగా తీసుకొని పక్కకు పెట్టుకున్న పాలకూరను అలా వేసుకుందాం. అది పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వచ్చేదాకా ఉడికినాక పాలకూర దాంట్లో వేసుకుందాం. కడాయిలో వేసుకొని కలిపి ఒక 10 నిమిషాలు దాన్ని పక్కకు వదిలేద్దాం. మూత పెట్టేద్దాం. 10 నిమిషాలు సిమ్లో ఉడికించుకుందాం. సిమ్లో 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి మనకు అన్నం తినబుద్ధి కానప్పుడు ఇట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎప్పటికీ ఒకరిలాగా కాకుండా ఇట్లా కొంచెం వెరైటీగా ట్రై చేయండి. చూడండి, నూనె సపరేట్ అయ్యేదాకా ఉడికించుకుందాం. నూనె సపరేట్ అయిన చూడ ఎలా ఉడికిందో. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం. చాలా బాగుంటుంది ఫ్లేవరు. ధనియా పౌడర్ వేసుకొని దించుకుందాం. పాలకూర తినని వాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.